ఈ గోమయ రసంలో ఇదొక విశేషం అన్నమాట. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి అయ్యా. గోమయ రసంతో వెరికోజ్ వెయిన్స్ అనేది ఈరోజు చాలామందికి ఉన్నది. ముఖ్యంగా డయాబెటీస్ దీర్ఘకాలం ఉంటే అక్కడ వెయిన్స్ దెబ్బతింటాయి, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. అందువల్ల అక్కడ ఏమైనా చిన్న దెబ్బ తగిలినా ఆ దెబ్బ పెద్దదైపోయి కాలు తీసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ప్రాపర్గా జరగడం లేదు. కాబట్టి అక్కడ అలాంటి పరిస్థితి రాకుండా వెయిన్స్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే మనం చేసుకోగలిగింది ఏంటంటే అభ్యంగ స్నానం ప్రతివారం సింపుల్గా. సరే ఇది సివియర్ అయిపోయింది, ఇప్పుడు దాన్ని తగ్గియాలి అంటే గోమయ రసం, చక్కగా గోమయ రసాన్ని ఆ కాళ్ళకి వారంకోసారి రాసుకుంటూ ఉంటే అది రాకుండా ఉంటుంది. సో ఇంట్లో ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే పెద్దవాళ్ళు ఎవరికున్న పిల్లలు వాళ్ళకి చక్కగా వారంకోసారి అలా వాళ్ళ కాళ్ళకి గోమయ రసం అని చక్కగా పాదపూజ కూడా జరిగిపోతుంది. పెద్దవాళ్ళ పట్ల కృతజ్ఞత బాగుండాలి కదా, అది కూడా జరిగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా గోమయ రసాన్ని వారంకోసారి ఇలా చేస్తూ ఉంటే ఆ వ్యారికోజ్ వెయిన్స్ రాకుండా అరికట్టుకోవడానికి ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే బంతి పువ్వు, గోమూత్రం, పసుపు 3. గోమూత్రం చెప్పా కదా, మనం ఇంట్లో తెచ్చుకుని నిల్వ పెట్టుకోవచ్చు, సంవత్సరం అయినా ఏం కాదు. చిన్న చిన్న 10 లీటర్ల పాల క్యాన్ ఒకటి కొనుక్కోవాలి, 10 లీటర్లు పెట్టేది బాల్కనీలో పెట్టుకోవాలి చక్కగా. అలాంటి గోమూత్రం ఎప్పుడు కావాలంటే మనం ఇలా ఎక్స్టర్నల్ యూజ్కి, ఇంటర్నల్గా తీసుకోవద్దు, ఎక్స్టర్నల్ యూజ్కి చాలా అవసరం. గోమూత్రం అలా నిలవబెట్టిన దాంట్లో అమ్మోనియా అనేది బాగా పెరుగుతుంది, అంటే ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. అది మనకి ఇందాక చెప్పుకున్నట్టు నూనె రాసిన తలకి అది చాలా షాంపూలాగా పనిచేస్తుంది సహజంగా. అలాంటి గోమూత్రం మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా, ఆ గోమూత్రం. బంతి పువ్వు కూడా మనకు సులువుగానే దొరుకుతుంది. అలాగే పసుపు. సో బంతి పువ్వు పైన ఎల్లో కలర్ పెటల్స్ ఉంటాయి, అవి తీసుకొని చక్కగా నూరేసేయాలి. దానికి గోమూత్రంతో కొంచెం వేస్తా నూరితే దాని ఎక్స్ట్రాక్ట్ వస్తుంది. దాంట్లో పసుపు కూడా వేసి చక్కగా దంచితే దాన్ని స్క్వీజ్ చేస్తే రసం వస్తుంది. ఆ రసాన్ని కాళ్ళకు రాసుకుంటే ఈ వేరికోజ్ వెయిన్స్ తీవ్రత తగ్గుతుంది. కొందరికి కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా, అది రాకుండా ఉండాలంటే ముందు నుంచి ఇది రాసుకోవాలి. వయస్సు పెద్దదైతున్న వారంకోసారి చేస్తే చాలు, అది రాకుండా ఉంటుంది. కొందరికి అలాంటిది ఉన్నా సరే ఇది చేస్తే ఆ పరిస్థితి రాకుండా ఆపొచ్చు అనమాట. ఇది సింపుల్గా మన ఇంట్లో గోమూత్రం నిలబెట్టుకుని మనం చేసుకోగలిగినవి. సో సులువుగా షాంపూ ఎలా చేసుకోవాలో నేను చెప్పాను. గోమూత్రంతో ఎలా చేసుకోవాలి, గోమూత్రంతో షాంపూలు ఎలా చేసుకోవాలి, ఇది ఎలాగో మనం స్వయంగా చేస్తాము. దాన్ని బట్టి అది అవగాహన వస్తుంది, తెలుస్తుంది. ఏమండి, పేలికైతే నాకు తెలిసింది ఒకటి సీతాఫలం గింజలు లేదా ఆకులు, అయితే వస. సీతాఫలం ఆకులు బాగా పనిచేస్తాయండి. సీతాఫలం ఆకుల్ని పేస్ట్ చేస్తాం కదా, ఆ పేస్ట్ని తలకు పెట్టిస్తాము, తలస్నానం చేస్తాము.